తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. శంకరాభరణం స్క్రీన్ ప్లేలో భాగంగా ఈ రోజున మరొక ఎపిసోడ్ 16వ భాగానికి వచ్చాం. మనం ఇంటర్వెల్ తర్వాత వచ్చేటువంటి సెకండ్ హాఫ్ ఆఫ్ యాక్ట్ 2లో ఏం జరిగింది అంటే ఇంటర్వెల్ నుంచి ప్లాట్ పాయింట్ 2 దాకా జరిగినటువంటి సీక్వెన్సెస్ ఏంటి, దానిలో పించ్ పాయింట్ ఎక్కడొచ్చింది అనే విషయాన్ని మనం ఈ రోజున డిస్కస్ చేద్దాం. ఈ సినిమా స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్ గురించి దాదాపుగా 14-15 ఎపిసోడ్ చేశాను. ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఆ ఎపిసోడ్ చూడండి. ఇది సీడ్ ఫీల్డ్ స్క్రీన్ ప్లే అప్లై చేసి ఏ పాయింట్ ఎక్కడుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నటువంటి చిన్న చిన్న ఎపిసోడ్స్. ఇక్కడ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సీక్వెన్స్లు ఈ సినిమాలో ఉన్నాయి. ప్రధానంగా ఈ పర్టికులర్గా అంటే సినిమా ఎండింగ్ అంటే సెకండ్ హాఫ్లో వచ్చినప్పుడు ఇప్పటిదాకా సినిమా అంతా నడిచింది. ఇక్కడి నుంచి సినిమా కాన్సెప్ట్కి సంబంధించిన సీన్స్ కూడా సీక్వెన్సెస్ కూడా ఇక్కడ ఉండటం అనేది ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అంశంగా నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను. పదండి ఆయా అంశాలు ఎక్కడ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. తులసి తన కొడుకుని శంకర శాస్త్రి దగ్గర శిష్యుడిగా చేరుద్దామని అనుకుంటుంది. ఆ కుర్రవాడు ఇంటి దగ్గరికి వెళ్ళి బయట నుంచి వచ్చే పాటలకి పిచ్చి గంతులు వేస్తుంటే శంకర శాస్త్రి చెంప మీద కొట్టడంతో ఆమె బాధపడుతుంది. అక్కడ దాకా చెప్పుకున్నాం. ఆ తర్వాత వెంటనే మరుసటి రోజునే ఆ కుర్రవాడి ఇంటికి వచ్చి ఏ తీరుగా నన్ను దయచూచెదవో యనవంశోక్త రామ అని చెప్పి చక్కగా పాట పాడతాడండి. ఆ శారద లోపల నుంచి వచ్చి ఆ చిన్న కుర్రవాడి యొక్క మాటలకి వాటికి ఇట్లా వచ్చి లోపలికి తీసుకుంటుంది. దిక్కులేని వాడినండి, కాస్త అన్నం పెడితే ఆ పని చేస్తానంటే మాటలు బాగుంటాడు, కుర్రవాడు బాగున్నాడు, లోపల రమ్మంటుంది. ఆ మదర్ చెప్తుంది ఏమని, ఆ ఇంట్లో ఏ వస్తువును తాకినప్పటికీ కూడా మీకు సంగీత స్వరాలు వినిపిస్తాయని. అక్కడ చాలా మంచి సీన్ వేశారు. అక్కడ అలా అన్ని వస్తువులు ఆయన నాట్యం చేస్తున్న కుర్రవాడు నాట్యం చేస్తుండగా శంకర శాస్త్రి వస్తాడు. వీడు ఎందుకు రానిచ్చావు అంటే మంచి ఐసైటెడ్ మాటలు, చాలా చక్కటి మాటలు మాట్లాడి ఆయన మనసు చూరగొని ఆయనకి శిష్యుడిగా వెళ్తాడు. మరుసటి రోజు మనం ఫస్ట్ సీన్లో వచ్చినప్పుడు ఆ నది ఒడ్డు, గోదావరి నది ఒడ్డుకు స్నానానికి వెళ్తాడు. ఆయన వీపు కూడా తవ్వుతూ ఉంటాడు. అక్కడ మదర్ చూసినప్పుడు అమ్మా నేను సాధించానమ్మా అంటాడు. చూడండి, ఇక్కడతో ఒక సీక్వెన్స్ ఎండ్ అవుతుంది. తులసి కొడుకు శంకర శాస్త్రి శిష్యుడిగా తన అభిమానాన్ని పొందటం అనేటువంటి సబ్డ్రామాటిక్ కాంటెక్స్ట్ అనేది ఇక్కడ ఈ సీక్వెన్స్లో ప్లే అయింది. తర్వాత మరొక చిన్న సీక్వెన్స్ ఉంటుంది. ఇది సినిమా కాన్సెప్ట్కి సంబంధించినటువంటి సీక్వెన్స్ అనమాట. ఒక సంగీత మాస్టారు హార్మోనీలో ఒక శిష్యురాలు నేర్పుతూ ఉంటాడు. బ్రోచే వారెవరు అని పాటను ఇష్టం వచ్చినట్టుగా బ్రేక్ చేసేసి తనకు వచ్చినటువంటిదే ఎలా వస్తే అలా పాడేసేస్తే ఆయన వచ్చి క్లాస్ బిగుతాడు. ఏమని, ఆ పాటలో ఎంతో ఆర్ద్రత ఉందయ్యా, ఆ రాగానికి ఒక ప్రత్యేకత ఉంది, ఏమీ లేకుండా పదాలని రాగాలని ఇష్టం వచ్చినట్టు విరిచేసేసి పాడితే అది ప్రయోగాలు అంటావానంటే శిష్యుడు అడుగుతాడు ఆర్ద్రత అంటే ఏంటి అని చెప్పని. చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పాటను ఎలా పాడాలో, ఆ సంగీతం ఆ పర్టికులర్ రాగం కనుక పాడితే వర్షం పడుతుందండి, అంత అద్భుతమైన రాగం అది అని చెప్పి దాన్ని అద్భుతంగా ఆలపిస్తాడు. ఇది ఒక మంచి సీక్వెన్స్. అంటే సినిమాలో దీని సబ్డ్రామాటిక్ కాంటెక్స్ట్ ఏంటి అంటే ఆ సినిమా యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో క్షీణిస్తున్నటువంటి సంగీతపు విలువలని శంకర శాస్త్రి కాపాడటం అనేటువంటి ఒక సబ్డ్రామాటిక్ కాంటెక్స్ట్ని ఇక్కడ దర్శకుడు ఎత్తి చూపుతాడనమాట. సమాజంలో అవగాహన ఎట్టా ఉంది, దాని అసలు స్వరూపాన్ని చెప్పటం అనేది ఈ సబ్డ్రామాటిక్ కాంటెక్స్ట్ యొక్క ఉద్దేశం. సినిమా ఇట్లా నడుస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి సంగీతం అన్నారు, ఆయన రకరకాల బాధలు పడ్డాడు, తులసి వెళ్ళిపోయింది, పిల్లవాడిని తీసుకొచ్చాడు, ఫ్లాష్ బ్యాక్ ఎంత నడుస్తూ ఉంటుంది. మరి ఎండింగ్కి వెళ్ళాలి కదా, అందుకే ఇక్కడ ఒక పర్టికులర్ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మరొక చిన్న సీక్వెన్స్ ఉంది. ఆ సీక్వెన్స్ ఏంటి అంటే అది కూడా శాస్త్రీయ సంగీతం యొక్క పోకడలు ఎలా ఉన్నాయి అంటే శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే ప్రపంచంలో ఏ సంగీతాన్నైనా సరే మనం ఆలపించవచ్చు అనేటువంటి చెప్పేటటువంటి ఒక చిన్న సీక్వెన్స్ ఉంటుంది. ఇది చాలా అద్భుతమైనది. దీనిలో చాలా సున్నితమైన అంశాలు అంటే ఒక శిష్యుడికి ఒక గురువుకి ఉన్న సంబంధం చెప్పటం, అదే సందర్భంలో శాస్త్రీయ సంగీతం యొక్క ఔన్నత్యాన్ని కూడా చెప్పటం అనేటువంటి సబ్డ్రామాటిక్ కాంటెక్స్ట్ని ఇక్కడ దర్శకుడు ప్లే చేశాడు. ఇదే కదా, ఈ పాయింట్ మీదే కదా సినిమా తయారు చేసింది. అందుకోసమని ఈ సీన్ అనేది ఇంతకుముందు దాస్తో జరిగిన డిస్కషన్ కానీ సంగీతం మాస్టర్తో కానీ ఈ సీక్వెన్స్ అనేది సినిమాని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళి ప్రజల్లో ఒక
సంచలనంగా మార్చినటువంటి సీక్వెన్స్గా ఇది చెప్పుకోవచ్చు. అలా ర్యాప్ పాడుతున్న వాళ్ళకి ఛాలెంజ్ విసిరి ఆయన్ని ఓడిస్తాడు. సంగీతం యొక్క గొప్పతనాన్ని వాళ్ళందరికీ తెలిసేటట్టుగా చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది, పెళ్లి చూపులు సీక్వెన్స్. పెళ్లి చూపులకి ఒప్పిస్తాడు, పెళ్లి చూపులకు వస్తారు. ఇక్కడే మనకి ప్లాట్ పాయింట్ 2 అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ పెళ్లి చూపుల సీక్వెన్స్ చాలా తమాషాగా జరుగుతుంది. ఆయన ఒక పాట పాడమని అడుగుతుంది పెద్ద ఆవిడ నిర్మలమ్మ గారు. ఆ పాట పాడితే దానిలో ఆమె స్వరం తప్పు పాడటం, దానికి ఆయన కోపం రావటం. చంద్రమోహన్ ఇంటర్వ్యూ అయితే నీకు తెలియబోసిన నోరు మూసుకోవాలని చెప్పి అంటాడు, గెట్అవుట్ అని అంటాడు. ఆయన ఈ పెళ్లి కుదిరితే కదా ఆయనకి, మనం అనుకుంటే పెళ్లి కుదురుతుంది అనుకుంటాం, పెళ్లి చెడిపోవటం. అందుకనే ఇది ప్లాట్ పాయింట్ 2 అని అంటాను నేను. ఇదే పర్టికులర్ సీన్ ప్లాట్ పాయింట్ 2 ఎందుకంటే ఈ సీనే కదా ఇది చాలా ఇంపార్టెంట్. శంకర శాస్త్రి యొక్క జీవితం అంటే మామూలు యొక్క ప్రాపంచిక జీవితానికి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్. ఈ అమ్మాయి యొక్క పెళ్లి జరిగితే ఆయన యొక్క జీవితంలో ఆయనకున్నటువంటి ఏవైతే బాధ్యతలను తప్పుకుంటాడు. నెక్స్ట్ ఏంటి, ఈయన యొక్క సంగీతాన్ని ఆ కుర్రవాడికి ట్రాన్స్ఫర్ చేయటం, దానిలోకి వెళ్తుంది. అందుకనే నేను ఈ సీన్ని పర్టికులర్గా ఈ ప్లాట్ పాయింట్ 2గా నేను మెన్షన్ చేస్తున్నాను. నేను ఈ సందర్భంగా మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పదలుచుకున్నాను. అదేంటంటే ఒక హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ సినిమా నడపాలంటే దానిలో రావాల్సినటువంటి భాగాలు ఏమిటి అని ముందు అనుకోవాలి. దాని పర్టికులర్ సీక్వెన్స్ నడిపే కథా భాగాన్ని మనం సబ్ డ్రామాటిక్ కాంటెక్స్ట్ అని అంటాం. ఇది తేల్చుకున్నట్లయితే మనం సీన్లను వేయటం అనేది ఈజీగా ఉంటుంది. అందుకోసమే ఈ ఎపిసోడ్లు నేను చేస్తున్నాను. సో ఇక్కడ ప్లాట్ పాయింట్ 2తో సినిమా ఆగింది. ఇక్కడ మనకి ఎన్ని రకాల పాయింట్లు ఉన్నాయి. మనకి ఈ అమ్మాయికి ఆగిపోయిన పెళ్లి కుదురుతుందా, మళ్ళీ ఎలా కుదిరింది, తర్వాత శంకర శాస్త్రి ఆర్థిక పరిస్థితి పెళ్లి చేయడానికి ఎలా డబ్బులు సమకూర్చాయి, ఆ తర్వాత ఈ కుర్రవాడు ఎవరైతే ఉన్నారో శిష్యుడిగా చేరిన కుర్రవాడు ఈయన సంగీత సాంప్రదాయానికి తన యొక్క వారసుడిగా ఎట్లా వెళ్ళాడు అనే 3 పాయింట్స్ అనేవి ఇంకా మిగిలిపోయినాయి. ఈ 3 పాయింట్స్కి సమాధానాలు దొరకటమే దాని యొక్క యాక్ట్ 3 యొక్క లక్ష్యం. ఈ యాక్ట్ 3 గురించినటువంటి అంశాలని మరొకసారి మరో ఎపిసోడ్లో మళ్ళీ మెన్షన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అప్పటిదాకా నమస్కారం.